భువనగిరి బీబీ నగర్ మండల ప్రజల చిరకాల కళ నెరవేరబోతోందని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. భువనగిరి మండలం అనాజీపురం బీబీ నగర్ మండలం రావిపాడు మధ్య చిన్నేటి వాగుపై నూతన హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణానికి అధికారులతో కలిసి శంకుస్థాపన చేసి మాట్లాడారు. భువనగిరి నియోజకవర్గంలో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు అంచెలంచెలుగా ముందుకు సాగుతున్నాయని పేర్కొన్నారు. అలాగే బీబీ నగర్ మండలం రుద్రవెల్లి బలిగొండ మండలం సంఘం భీమలింగం వద్ద హై లెవెల్ బ్రిడ్జిల నిర్మాణాలు కూడా త్వరలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రాంతం అంతా కూడా 7-10 గ్రామాల వరకు కూడా ఇక్కడ రవాణా సౌకర్యాలు మెరుగుపడతాయి. మొన్న ఈ వానకాలంలో ఈ బాగు 2 నెలలు కంటిన్యూస్ గా పోతే రాకపోకలే బంద్ అయింది. సో అట్లాంటి అతి ముఖ్యమైన బ్రిడ్జ్ కు ఈ రోజు పనులు మొదలు పెట్టుకోవడానికి కొబ్బరికాయ కొట్టి దీన్ని ఈ కాంట్రాక్టర్ మొదలు పెట్టిండు. సో ఈ సందర్భంగా మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి గారికి అట్లే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. సరే, చాలా సంతోషం ఇక్కడికి వచ్చిన మా సహచర మిత్రులందరికీ కూడా మరి అధికారులకు అలంకారులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు ఒక్కటేంటంటే భువనగిరి నియోజకవర్గానికి సంబంధించి అక్కడ భువనగిరి నియోజకవర్గానికి సంబంధించిన అతి ముఖ్యమైన అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా అంచెలంచెలుగా ఒక్కొక్కటి అన్ని కూడా చేసుకుంటూ పోతున్నాం. ఈరోజు మరి ముఖ్యంగా మొన్న ఒక్క వారం రోజుల కింద ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు 50 కోట్లతోటి ఒలిగొండ మీదుగా ఒలిగొండ నుంచి సుంక్షాల పులిగిళ్ల మీదకెళ్లి కాటిపల్లి వరకు ఇటు భువనగిరి చిట్యాల రోడ్డు అటు భువనగిరి మోత్కూరు రోడ్డు కనెక్ట్ చేసే విధంగా ఈ హైవేను ఆ హైవేను కనెక్ట్ చేసే విధంగా ఒక హైవే మాదిరిగా 50 కోట్లతోటి అంటే పెద్ద రోడ్డు, అది జనరల్ గా రూరల్ ఏరియాలో అంత పెద్ద రోడ్డు ఉండదు, డబుల్ రోడ్డు గొప్పగా 50 కోట్లతోటి వారం అయిందా 10 రోజులు అయింది అంతే 28. సో అది చేసుకున్నాం, కంప్లీట్ అయింది 6 నెలల. కాంట్రాక్టర్ కూడా మంచిగా పనిచేసాడు. కేఎంఆర్ కన్స్ట్రక్షన్స్ మోహన్ రెడ్డి మంచి పని చేసిండు. సరే, బిల్లులు ఎక్కముందు వస్తాయి, ఇప్పించే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. మంత్రి గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. సో అది అయిన 10 రోజులకే ఈ రోజు ఈడ అనాజ్పురం దగ్గర 16.5 కోట్లతోటి అనాజ్పురం దగ్గర హై లెవెల్ బ్రిడ్జ్, దీన్ని ఈ ప్రాంత వాసుల కళ అనుకోవాలి, ఎందుకంటే రాకపోకలు ఇబ్బంది అవుతుంది. దీనికి ఈ రోజు కొబ్బరికాయ కొట్టి దీన్ని పని మొదలు పెట్టుకుంటున్నాం. ముఖ్యమంత్రి గారితో ఫౌండేషన్ అన్వైలింగ్ కూడా చేస్తాం, త్వరలో వారు వస్తాం. మరి అట్లనే ఇక్కడికి వెళ్లి ఈ రోడ్డు జంపెల్లి వరకు కూడా రోడ్డు ఇదే డబుల్ రోడ్డును శాంక్షన్ కూడా చేయించుకొని ఈ డబుల్ రోడ్డు కూడా కంటిన్యూ చేస్తాం. ఏది చిట్యాల భువనగిరి చిట్యాల రోడ్డు మీదకి వెళ్లి జంపెల్లి వరకు, అది కూడా ఏంటంటే నాగిరెడ్డిపల్లి జంపెల్లి అట్లా ఎంకిరాల వరకు పోతుంది బట్టుగూడెం మీదకెళ్లి. సో ఈ రోడ్ ఆ రోడ్ అన్ని కనెక్టివిటీ బాగా పెరుగుతుంది. సో ఈ బ్రిడ్జ్ ఈ రోజు చేసుకున్నాం, రోడ్ కూడా త్వరలో చేసుకుంటాం. అట్లనే మగ్దోపల్లికి వెళ్లి మాదారం రోడ్ కూడా అది కూడా చేసుకుంటాం. ఎందుకంటే రోడ్లు అయితేనే బస్సులు వస్తాయి, అభివృద్ధి చెందుతుంది. మరి అందరికి రైతులకైతే యూత్ కి అయితే అందరికి మేలు చేసే కార్యక్రమం జరుగుతుంది.